హాయ్ ఎవ్రీవన్. చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా వీడియో. యెస్. ఫైనల్లీ నేను ఒక కొత్త వీడియోతో మీ దగ్గరికొచ్చేసా. సో, దిస్ ఈస్ డే 1 అండ్ డే 2 ఆఫ్ టీసీఎస్ ఎక్స్‌పీరియన్స్, మై ఎక్స్‌పీరియన్స్. నేను ఈ వీడియోలో మొత్తం డే 1, డే 2 ఎలా జరిగింది, మొత్తం ఎలా ప్రాసెస్ అయింది అండ్ అలాగే ఆహ్, ఒక చిన్న ఏవి కూడా ప్లే చేస్తాను. బికాస్ ఆఫ్ ఫోటోగ్రఫీ వయలేషన్. నేను ఫోటోగ్రాఫ్ తీయలేదు. సో, నా దగ్గర ఉన్న ఒక వీడియో, ఒక ఏవి క్లిప్‌ని మీకు ప్లే చేస్తా. సో, ఫస్ట్ మనం డే 1, డే 2 టీసీఎస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయిందని తెలుసుకునే ముందు ఆ వీడియో అయితే ఫస్ట్ చూసేయండి. సో, వీడియో చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీష్ టెక్ యూనివర్స్. దిస్ ఈజ్ యువర్ టెక్ లవర్ వినీష్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. Charminar and TCS Synergy Park. Hyderabad has it innovation, technology and nature. Come, let's explore TCS Synergy Park together. The Synergy Park campus is distinguished for being the first software development park of India. The campus is designed in such a way that even it is visible from the satellite and is inspired by the drap of Mother Teresa. This campus is also a home to a lot of peacocks, which gives you a feeling that you're sitting in the lap of nature. Our campus is based out of 72 acres of land. We have about 15,000 plus associates working out of this place. We generate about 1.6 megawatt of solar energy that contributes to about 50% plus of the total TCS solar generations in India. We are 100% green power utilization in all the campuses of TCS, especially Synergy Park Hyderabad, which is 100% green. Huge sports facility. We have badminton, squash, table tennis, whatnot, everything. But I love to hit the gym around 7 o'clock. I'll do my workout. I have a good coaches here, and I'll log in into my TCS Fit for Life activity. Okay, I hope you all had a great experience by watching the video of Synergy Park, TCS Hyderabad. ఇది మొత్తం క్యాంపస్ టూర్. ఈవెన్ నేను కూడా మొత్తం తిరగలేదు. సో, మొత్తం డ్రోన్ వ్యూ, టాప్ వ్యూ అన్ని వ్యూస్ కవర్ చేశారు. మొత్తం అన్ని వీడియోలో అయితే ఏవైతే ఉన్నాయో సో, మొత్తం అన్నీ కవర్ అవుతాయి మీరు ఇక్కడికి వస్తే. Definitely you'll have a fruitful experience by roaming around Synergy Park. So it will take around 2 to 3 days, and it's not easy to cover all the places. And it was such a beautiful experience at all to watch and enjoy Synergy Park. Okay, so మనం టీసీఎస్ క్యాంపస్ టూర్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా డే 1, డే 2 ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోదాం. సో, యాక్చువల్గా ఈ డే 1, డే 2 ఎక్స్పీరియన్స్ చాలా వరకు యూజ్ అవుతుంది, చాలా మందికి యూజ్ అవుతుంది. ఈవెన్ టీసీఎస్ జాయిన్ అవ్వని వాళ్ళకి అండ్ టీసీఎస్ కోసం జాయిన్ అవ్వాలని ఎదురు చూసిన వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. కుదిరితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఫస్ట్ డే 1 ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మనకి ఇంకా ఎంప్లాయబిలిటీ రాలేదు, జస్ట్ ఆఫర్డ్ క్యాండిడేట్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డే 1 రోజు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు మెయిల్‌లో మెన్షన్ చేస్తారు. క్రిమినల్ అఫిడవిట్ అని చెప్పేసి అండ్ అలాగే మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇలాంటివన్నీ క్యారీ చేయమని చెప్తారు. మీరు అలాగా అదంతా కలిపి ఒక జిప్ ఫైల్‌లో తీసుకెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాక మీరు ఆ ఆఫర్ లెటర్‌ని చూపిస్తే మీకు గేట్ దగ్గర ఎంట్రీ అంటే సెక్యూరిటీ గార్డ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత మీరు ఒక విజిటర్ పాస్ ఇస్తాడు. అక్కడితో మీరు టీసీఎస్‌లోకి వెళ్ళి అక్కడ మీకు ఒక ఆడిటోరియం చూపిస్తారనమాట. టీసీఎస్ ఆడిటోరియం. అది నాన్ సెజ్ అని ఒక డిపార్ట్మెంట్. సో, ఆ ఏరియాలో ఉంటుంది. అందులో ఒక ఆడిటోరియం ఉంటుంది. ఆడిటోరియంలో మీరు వెళ్ళి కూర్చోవాలి. సో, 1 బై 1 మీకు ఇంకా వెబినార్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మీకు హెచ్ఆర్ వచ్చి గైడ్ చేస్తారు. సో, ఎలా ఏంటి అని మొత్తం అనేది ఎలా చెప్తారు. సో, ఆ తర్వాత మీకు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకివ్వాలి, ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అనేది మొత్తం మీకు ఒక స్టెప్ బై స్టెప్ ఫార్మాట్‌లో ఉంచమని చెప్తారు.
సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మీ యొక్క ఆఫర్ లెటర్ అండ్ అలాగే ఒక ఏంటది డిక్లరేషన్ కిట్ అంటారు, వాళ్ళు ఇస్తారు అది. అండ్ అలాగే ఆ, మీ యొక్క ఫామ్ 9 ఉంటుంది, అదొక ఫామ్ 9 ఒక ఫామ్ అనేది. సో అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మీకు నాన్ క్రిమినల్ ఎఫిడవిట్, ఈ ఈ ఈ 4 ఒక ఆర్డర్లో పెట్టి మీరు వాళ్ళకి ఇవ్వాలి. అండ్ వాళ్ళు మీకు ఒక ఎంప్లాయీ ఐడి అండ్ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ అవన్నీ అక్కడ నోట్ చేయమని చెప్తారు. ఒక గ్రూప్ కూడా మీకు వస్తుంది మెయిల్కి, ఆ గ్రూప్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ముందు రోజు వస్తుంది. సో అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెయిల్ ఆ ఫామ్స్లో ఆ పైన. సో అది ఒక మీకు ఒక హెచ్ఆర్ వచ్చి మొత్తం అంతా మీకు డిస్కస్ చేస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ కొన్ని ఫ్యూ వెబినార్స్ అవుతాయి ఎంప్లాయబిలిటీ సేఫ్టీ కోసం, అండ్ అలాగే ఫినాన్స్ మీద, అండ్ అలాగే కొన్ని ఫ్యూ వెబినార్స్ అన్నీ అవుతాయి అన్నమాట. సో అలాగా మీకు డే 1 అంతా మీకు వెబినార్స్తోనే అవుతుంది. అండ్ చాలా బాగుంటుంది. అండ్ అంత మనకి ఎంజాయబుల్గా అనిపించదు, అంటే అంత జోష్గా అనిపించదు, కానీ ఓకే బాగుంటుంది వెబినార్స్ అంతా. సో చాలామంది క్యాండిడేట్స్ జాయిన్ అవుతారు కదా, సో వేరియస్ పీపుల్ ఉంటారు ఫ్రమ్ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్. సో రిలీజియస్ పీపుల్ ఆల్సో, డిఫరెంట్ రిలీజియస్. సో లైక్ సే ఇప్పుడు యూనో మీకు నింజా డిజిటల్ అండ్ బీఎస్సీ ప్రైమ్ ఈ క్యాండిడేట్స్ అందరూ మీకు మీ డేట్తో వస్తుంటారు. సో మా బ్యాచ్ రోజు ఎగ్జాక్ట్లీ అరౌండ్ ఒక 130 to 140 పీపుల్ అయితే జాయిన్ అయ్యారనమాట. సో అందులో నేను ఒక డిజిటల్ క్యాండిడేట్ని. సో వన్స్ వెబినార్స్ అయిన తర్వాత మీకు ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు. అనుకున్నంత బాగోదు అనుకోండి. సో లంచ్లో మీకు ఒక కూపన్ ఇస్తారు, ఆ కూపన్ పట్టుకెళ్ళి మీరు ఆ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది క్యాఫ్టేరియాలోకి వెళ్ళి. ఆ తర్వాత మళ్ళీ అది మార్నింగ్ సెషన్ అంతా అలా అయిపోతుంది, ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్తారు, అది ఒక వెబినార్స్ అవుతాయి. ఈవినింగ్ కూడా కొన్ని ఫ్యూ వెబినార్స్ అవుతాయి. అవి అంత మనకి ఇంపార్టెంట్ లాగా కాదు, కానీ జస్ట్ ఒక తెలుసుకోవాలి. సో అలాంటి వెబినార్స్ అన్ని మనకి కండక్ట్ చేస్తారు. అలాగా డే 1 అంతా మనకి ఒక 5 o'clock వరకు ఇది ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ అవుతుంది. మనకి సెకండ్ డే రోజు మనకి ట్రైనింగ్ లొకేషన్ ఎక్కడ, ట్రైనింగ్ డొమైన్ ఏంటి అనేది మనకి సెకండ్ డే చెప్తారు. సో అలా మాకు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అనేది బాగా జరిగింది. అండ్ సెకండ్ డే ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి సేమ్ మనకి ఫస్ట్ డే మనకి ఒక చిన్న ఒక ఒక ఎంప్లాయీ నెంబర్తో ఒక చిన్న పేపర్లో ఒక పౌచ్తో మనకి ఎంప్లాయబిలిటీ సేఫ్టీ కార్డ్ ఒకటి, ఆ పేపర్ ఒకటి మనకి ఒక చిన్న పౌచ్లో పెట్టిస్తారు. అది మనం ఐడి కార్డ్కి మనం ట్యాగ్ చేసుకుంటాం, అది దీన్ని పిన్ చేసుకుంటాం. సో ఐడి కార్డ్ సెకండ్ డే కూడా అదే ఐడి కార్డ్ ఇస్తారు కాబట్టి ఆ విషర్ బాస్కి అది ట్యాగ్ చేసుకొని లోపలికి వెళ్తాం. ఆ ఎంప్లాయీ నెంబర్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, అదే మనకి పర్మనెంట్ ఎంప్లాయీ నెంబర్ అవుతుంది. సో ఎంప్లాయీ నెంబర్ ఆ సెకండ్ డేనే మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ లైక్ అల్టిమేటిక్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో మనం రిజిస్టర్ అవ్వాలి, లైక్ మన కోర్సెస్ చేయడానికి గట్రా, ఇంకా మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి, ఇంకా మొత్తం టీసీఎస్ తాలూకా లైక్ సే అంటే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అవుతారో ఆ క్యాండిడేట్ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది కదా, సో అది ఆ ప్లాట్ఫామ్. సో అది ఎలా యాక్సెస్ చేయాలి, మొబైల్ ఎలా యాక్సెస్ చేయాలి, అంటే మనకు పీసీలో ఎలా యాక్సెస్ చేయాలి, మెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా కొన్ని వేరియస్ థింగ్స్ అనేవి అలా డిస్కస్ చేస్తారు. సో మనం అన్ని అంత డీటెయిల్గా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. అండ్ అది అంతా ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఐడి కార్డ్ ఫోటో సెషన్ ఉంటుంది. అది మీరు ఫోటోస్ తీసుకుంటే మీకు ఐడి కార్డ్ కోసం అది ఇస్తారనమాట. కొంతమందికి ఆల్రెడీ ఫొటోస్ ప్రింట్ అయ్యి ఉన్న వాళ్ళకి, కొంతమందికి ఆల్రెడీ ఐడి కార్డ్ జనరేట్ అయిపోయి ఉంటాయి. సో కొంతమందికి ఫొటోస్ తీస్తారు. సో అది ఫోటో సెషన్. అండ్ ఈవినింగ్ టైంలో మీరు వెళ్ళే టైంలో మీకు ట్రైనింగ్ డొమైన్ అండ్ ట్రైనింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజే మీకు యాక్సెస్ వస్తుంది మీ యొక్క డొమైన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి అండ్ కోర్సెస్ యాక్సెస్ చేసుకోవడానికి. మీరు ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ మీరు అది మీ యొక్క ల్యాప్టాప్లో మీ మొబైల్లో అది ట్రై చేయొచ్చు. కొన్ని డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, అది మీరు జాయిన్ అయినప్పుడు మీకు వాళ్ళని డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మొత్తం టీసీఎస్ డే 1 డే 2 ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇలా జరిగింది, చాలా బాగానే జరిగింది. సో ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళకి నేను ఒకటి చెప్తా. సో డెఫినెట్గా టీసీఎస్ ఆఫర్ లెటర్ ఇస్తే మాత్రం డెఫినెట్గా టీసీఎస్ జాయినింగ్ లెటర్ కూడా పక్కాగా ఇస్తుంది, దట్స్ ఫర్ షూర్. మీరైతే కంగారు పడక్కర్లేదు, మీకు కూడా నెక్స్ట్ డే రావచ్చు. తొందరలో మీరు కూడా టీసీఎస్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అవుతారు, ఎవరైతే ఇంకా జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో. ఇంకా 2024 వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా, 2025 వాళ్ళకి కూడా త్వరగానే వస్తుంది, కంగారేం లేదు. బట్ మీరు వీలైతే వేరే ఆపర్చునిటీస్ కూడా ట్రై చేయండి, టీసీఎస్ అనే కాదు. సో మీకు టీసీఎస్ హై ప్యాకేజ్ వస్తే మీరు వెయిట్ చేయొచ్చు, అదే లో ప్యాకేజ్ వస్తే వేరే వేరే ఆపర్చునిటీ ట్రై చేసినా తప్పు లేదు. అండ్ టీసీఎస్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఒక ఫ్రెషర్గా. సో చాలామంది చెప్తారు టీసీఎస్ అనేది ఫ్రెషర్కి బాగోదు, సెట్ కాదు, అంటే ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేయలేరు, మంచిగా నేర్చుకోలేరు అని చెప్పి. అలాగేం ఉండదు, ఇక్కడికి వచ్చాక మొత్తం ఒపీనియన్ మారిపోతుంది అనమాట.
సో నాకైతే చాలా బాగా జరిగింది డే 1, డే 2 ఎక్స్పీరియన్స్. కొద్దిగా వీడియో కూడా లేట్ అయింది. ఐఎమ్ సో సారీ అండ్ బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ టైం దొరకలేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఫ్యూ మోర్ లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి చెప్పాల్సినవి, అది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్. అండ్ దిస్ ఈజ్ యువర్ వినీష్ సైనింగ్ ఆఫ్. టాటా.